పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రమంతా తీవ్ర నిరసనలతో ఉడికిపోతుంది. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ చరిత్రలో ఏనాడూ చూడని వ్యతిరేకతను, తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. వాస్తవంగా మమతా బెనర్జీ హిస్టరీ అంతా వీధుల్లో నిరసనలు తెలపడంతోనే నడిచింది. ఆమె అధికారంలోకి రావటానికి కూడా ఆమె స్ట్రీట్ ప్రొటెస్ట్ కారణం. ఇప్పుడు ఆ స్ట్రీట్ ప్రొటెస్ట్లకే ఆమె బలైపోతుందా అనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా మమతా బెనర్జీకి ఏమి జరుగుతుంది అనేది వేరే విషయం, ఇప్పుడే మనం స్పెక్యులేట్ చేయలేం. కానీ పక్కనే ఉన్న బంగ్లాదేశ్, తూర్పు బెంగాల్, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ బెంగాల్, ఇది వెస్ట్ బెంగాల్ అంటారు. సో ఆ బంగ్లాదేశ్ అక్కడ ఇక్కడ కామన్ బెంగాలీ. బంగ్లాదేశ్లో షేక్ హసీనా 15 ఏళ్ళుగా అధికారంలో ఉంది. ఇక్కడ 2011 నుంచి మమతా బెనర్జీ అధికారంలో ఉంది. దాదాపు సేమ్ పీరియడ్లో ఇక్కడ మమతా బెనర్జీ, అక్కడ హసీనా అధికారంలో ఉంది. అక్కడ షేక్ హసీనాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన తెలిపి చివరకు ఆమె అఫీషియల్ రెసిడెన్స్ను కూడా క్యాప్చర్ చేసుకునే దశకు వచ్చినప్పుడు ఆర్మీ ఆమెను సురక్షితంగా దేశం విడిచి వెళ్ళమని సలహా ఇచ్చింది. ఆమె దేశం విడిచి వెళ్ళిపోయారు. ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేశారు. ఇది ఒక్కటే మిగిలింది. ఇప్పుడు కలకత్తాలోని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అఫీషియల్ రెసిడెన్స్ను ప్రజలు ఇక చుట్టుముట్టి ఆమెను ఫోర్స్ఫుల్గా దించే పని తప్ప అన్నీ జరుగుతున్నాయి. అంత తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. కారణం ఏంటంటే రెండింటి మధ్య పోలిక కరెక్ట్గా చేయలేము కూడా. ఎందుకంటే ఇదొక దుర్మార్గమైన, అమానుషమైన ఘటన పైన వచ్చిన స్పందన, అక్కడేమో ప్రభుత్వ ఒక పాలసీ పైన వచ్చిన నిరసన. కానీ రెండిట్లో కామన్ ఏంటంటే హౌ లీడర్స్ మిస్మేనేజ్ పబ్లిక్ ప్రొటెస్ట్, హౌ లీడర్స్ మిస్మేనేజ్ పబ్లిక్ ఎజిటేషన్స్, హౌ లీడర్స్ మిస్రీడ్ పబ్లిక్ పల్స్. అంటే ప్రజల నాడిని నాయకులు ఎలా పట్టుకోవడంలో విఫలమవుతారు, ప్రజల నిరసనల్ని ఎలా తక్కువ అంచనా వేస్తారు, సరిగా అర్థం చేసుకోరు, ప్రజల నిరసన పైన ఎలా స్పందిస్తారు, ప్రజల్లో ఉండేటువంటి కోపము, ఆవేశము జనైన్గా ఉన్నప్పుడు దాన్ని రీజన్స్ను అడ్రస్ చేయకుండా దాని పట్ల ఎలా స్పందిస్తారు. ఇది షేక్ హసీనా, మమతా బెనర్జీల మధ్య ఒక కంపారిజన్. ఈ కంపారిజన్ యొక్క వివరాల్లోకి వెళ్ళే ముందు ఒక అపీల్ ఏంటంటే, మీరు చాలా కాలంగా నా వీడియోలు చూస్తుండవచ్చు, లేదా ఇటీవలైనా చూడడం మొదలుపెట్టవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ విశ్లేషణ, నేను చేసే విశ్లేషణ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సభ్యతతో కామెంట్ చేయండి ఎవరిపైనైనా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేయండి, మీ మిత్రులకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఎందుకంటే వితిన్ కపుల్ ఆఫ్ వీక్స్ మన ఛానల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ మార్క్ దాటుతుంది. అందువల్ల ఈ 1 మిలియన్ ఫ్యామిలీలో భాగం కండి. ఇక మమతా బెనర్జీ, షేక్ హసీనా స్టైల్ ఆఫ్ లీడర్షిప్ కంపారిజన్ గురించి మాట్లాడితే, ఒకటి, ఈ మొత్తం వ్యవహారాన్ని దాచే ప్రయత్నము పశ్చిమ బెంగాల్లో జరిగింది. సరిగ్గా షేక్ హసీనా కూడా అదే చేసింది. 15 ఏళ్ళుగా తన ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, ఎప్పటికప్పుడు ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నా దాన్ని తొక్కిపారేసే, దాచివేసే రీతిలోనే వ్యవహరించింది. అందువల్ల ప్రపంచానికి కూడా ఆ నిరసనల గ్రావిటీ అర్థం కాలే ఆమె పారిపోయేంత వరకు. ఇక్కడ కూడా మమతా బెనర్జీ ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే న్యాయంగా అయితే జెన్యున్ కన్సర్న్ అడ్రస్ చేయాలి. ఒక అమానుషమైన అత్యాచారం జరిగితే ఆ హ్యూమన్ సెన్సిటివిటీ ఉండాలి. కానీ పూర్తిగా ఇన్సెన్సిటివ్గా డీల్ చేసి కవరప్ చేసే ప్రయత్నం చేసిండ్రు అక్కడ ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అధికారులు. అలా కవరప్ చేసిన వాళ్ళను రక్షించే పని చేసింది మమతా బెనర్జీ ప్రభుత్వం. మీకు నేను సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడినప్పుడు వివరంగా చెప్పాను, అనేక వీడియోలో కూడా చెప్పాను.
ఎలా కవరప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అని. ఇందులో అనేక రూపాల్లో కవరప్ చేశారు. క్లియర్గా డెడ్ బాడీని చూస్తే కామన్ సెన్స్ అవసరం కూడా లేదు. సామాన్య మానవుడికి కూడా అది రేప్ అండ్ మర్డర్ అని అర్థమవుతుంది. కానీ దాన్ని సూసైడ్ లాగా చిత్రీకరించి పేరెంట్స్కు ముందు సూసైడ్ అని చెప్పారు. చివరకు ఆమెకు డైరీ రాసే అలవాటు ఉంటుంది. సో ఆమె ఆ డైరీని బ్యాగ్లో పెట్టుకునే ఎప్పుడూ ఉంటుంది. ఆ డైరీలో కూడా కీలక పేజెస్ను చింపేశారు. అనుమానం ఏంటంటే ఆ హాస్పిటల్ గురించిన కీలక సమాచారం ఆ డైరీలో ఉండవచ్చు అని అనుమానం. సో అందువల్ల అలా దీన్ని సూసైడ్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. సో పోలీసు తొందర పెట్టి అంత్యక్రియలు జరిపించాలనే ప్రయత్నం చేశారు. ఇది విక్టిమ్ తండ్రి కూడా చెప్పాడు. అలాగే నష్టపరిహారం ఇచ్చి దీన్ని డైవర్ట్ చేయాలని చూశారు. ఆ తల్లిదండ్రులు న్యాయం కొరకు అడుగుతుంటే 10 లక్షల నష్టపరిహారం ఇస్తామంటూ ఇన్సెన్సిటివ్గా మమతా బెనర్జీ మాట్లాడారు. అలాగే ఎఫ్ఐఆర్ను లేట్గా దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా దీన్ని రైజ్ చేసింది. ఉదయాన్నే డెడ్ బాడీ కనబడితే నైట్ 11:45కి ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. సో అంటే అడుగడుగున దీన్ని కవరప్ చేసటానికి ఎన్ని చేయాలని చేశారు. తర్వాత పేరెంట్స్ వస్తే 3 గంటల పాటు డెడ్ బాడీని చూపెట్టలేదు. సో ఇంత కవరప్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది క్వశ్చన్. సో ఇంత సీరియస్ ఇన్సిడెంట్, సీరియస్ క్రైమ్ జరిగితే కవరప్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. సో తనకున్న అధికారాన్ని మొత్తాన్ని ఉపయోగించుకున్నారు. షేక్ హసీనా పాలనలో కూడా అనేక అకృత్యాలు జరుగుతుంటే, అవినీతి జరుగుతుంటే దాన్ని పరిష్కరించుకోవాల్సింది పోయి, మార్పు చేయాల్సింది పోయి, ఆ అవినీతి పరులను కాపాడుతూ హసీనా పనిచేసింది. ఆ ఘటనల్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసింది. దానికి అనుభవించింది ఈరోజు. ఇక రెండవది, ఈ వ్యవహారం ప్రొటెస్ట్ జరుగుతున్న సమయంలో నిరసనల పట్ల ఎలా వ్యవహరించారన్నది కీలకం. మమతా బెనర్జీ వ్యవహరించిన తీరు చూడండి. నిరసనలను ఆపివేసటానికి పేరెంట్స్తో బేరసారాలు నడిపారు. విక్టిమ్ ఫ్యామిలీ లాయర్ మాట్లాడాడు. ప్రతి రేప్కు ఒక రేట్ కడుతుంది మమతా బెనర్జీ అని. 10 లక్షల రూపాయలు ఇస్తామంటూ శాంతపరిచే ప్రయత్నం చేసింది. ఆఖరికి వెస్ట్ బెంగాల్లో ఫుట్బాల్ అంటే చాలా క్రేజీ. మోహన్ బగాన్ ఈస్ట్ బెంగాల్ మ్యాచ్ జరుగుతుంటే ఆ మ్యాచ్ను క్యాన్సిల్ చేసింది. ఎందుకంటే ఆ మ్యాచ్ తర్వాత నిరసనకారులు నిరసనలో పాల్గొంటారన్న అనుమానంతో. కానీ జరిగింది ఏంటంటే ఎప్పుడైతే మ్యాచ్ ఆపేశారో ఫ్యాన్స్కి ఇంకా కోపం వచ్చి 2 క్లబ్బుల ఫ్యాన్స్ కలిసి వీ వాంట్ జస్టిస్ అంటూ ఈ ప్రొటెస్ట్లో భాగమయ్యారు. అలాగే ఈ ప్రొటెస్ట్ల పైన పోలీస్ జులుం ప్రదర్శించారు. ప్రొటెస్ట్లో పాల్గొన్న డాక్టర్లను ట్రాన్స్ఫర్ చేశారు. ప్రొటెస్ట్లో పాల్గొన్న వారిని బెదిరించడం మొదలుపెట్టారు. ఉమెన్ డాక్టర్లను కూడా బెదిరించారు. మీరు ప్రొటెస్ట్లో పాల్గొంటే మీకు కూడా ఇదే గతి పడుతుందని గుండాలు వచ్చి బెదిరించారు. కొన్ని వేల మంది వచ్చి వ్యాండలిజం అంటే హాస్పిటల్ పైన దాడి చేసి ధ్వంసరచన చేశారు. అంతకుముందు అధికారులే ఆ క్రిటికల్ క్రైమ్ సీన్ను ప్రొటెక్ట్ చేయాల్సింది పోయి అక్కడ రెనోవేషన్ వర్క్ చేపట్టారు. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు కూడా ప్రస్తావించింది. ఈ తప్పులన్నింటినీ అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ చేసిన బ్లండర్స్ను అన్నిటినీ ముందు సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే చాలా క్లియర్గా తమ వ్యవస్థలో ఉన్న తప్పుల్ని సరిచేయడం మానేసి వాటిని కప్పిపుచ్చుకునే ప్రయత్నము, వారిని కాపాడే ప్రయత్నము మమతా బెనర్జీ ప్రభుత్వం చేసింది. షేక్ హసీనా ప్రభుత్వం కూడా తన పాలనలో జరుగుతున్న అవినీతి అకృత్యాల్ని కవరప్ చేసేటువంటి ప్రయత్నమే చేసింది తప్ప వాటిని చేంజ్ చేసుకునే ప్రయత్నం చేయలే. మమతా బెనర్జీ కూడా ఈ ఇన్సిడెంట్లో డీల్ చేసిన పద్ధతి క్లియర్గా అదే పద్ధతిలో చేసింది. అందువల్ల ప్రొటెస్ట్లను చేస్తున్న వారు మీడియా పైన, సోషల్ మీడియా పైన కేసులు పెట్టింది. 280 మంది పైన కేసులు పెట్టారు, అరెస్టులు చేశారు. సరిగ్గా మీకు బంగ్లాదేశ్లో కూడా
మా ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్లను రాసిన మీడియా పైన తీవ్రంగా ఆంక్షలు పెట్టింది, సోషల్ మీడియా పైన ఆంక్షలు పెట్టింది హసీనా ప్రభుత్వం. అసలు సమాచారం బయటికి రాకుండా ఎన్ని చేయాలో అని చేసింది. ఇక్కడ ప్రొటెస్టర్లనే తప్పుగా చూపెట్టే ప్రయత్నం బెంగాల్లో అధికార పార్టీ వ్యవస్థ చేసింది. నిరసనకారులపైనే కొన్ని వేల మంది దాడి చేశారు. సో మీకు బంగ్లాదేశ్లో కూడా ప్రొటెస్టర్లందరినీ రజాకారులు అని చెప్పి హసీనా కామెంట్ చేసింది. అది వాస్తవంగా నిరసనకారులను తీవ్రంగా రెచ్చగొట్టింది. రజాకారులు ఉండవచ్చు నిరసనల్లో, కానీ నిరసన తెలిపేది సాధారణ విద్యార్థులు, ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో నిరసనలో ఉన్నారు. అఫ్కోర్స్ ఆ నిరసనలో ప్రతిపక్షాలు ఇన్వాల్వ్ కావచ్చు, ఈవెన్ రజాకారులు అంటే పాకిస్తాన్ అనుకూలురు, మత రాడికల్స్ ఇన్వాల్వ్ కావచ్చు. కానీ కామన్ పీపుల్ ప్రధానంగా ప్రొటెస్ట్ చేస్తున్నారన్న వాస్తవాన్ని షేక్ హసీనా గుర్తించలేకపోయింది. మీకు మమతా బెనర్జీ కూడా ఈ నిరసనలు సాధారణ ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వెల్లువ లాంటి ఎమోషన్ ఇది. అఫ్కోర్స్ అందులో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు. కానీ మమతా బెనర్జీ ఏమంటోంది, ఇదంతా బీజేపీ వాళ్ళు, సిపిఎం వాళ్ళు చేస్తున్నారు, అసలు ప్రజల్లోనే నిరసన లేదు, ప్రజల్లోనే ఎమోషన్ లేదు అన్న రీతిలో వ్యవహరిస్తుంది. చివరకు ఆమె నిరసనకు దిగి నేనే ప్రొటెస్ట్ చేస్తా అన్నారు. సో ఆ బాధితురాలు తండ్రి నిర్భయ తల్లి అడిగింది ఢిల్లీ నుంచి, అసలు ఎవరిపైన ఆమె ప్రొటెస్ట్ చేస్తుందని. అసలు ఈ ఎమోషన్స్ ప్రజల నుంచి వ్యక్తమవుతుంటే మీరు మీడియా పైన, సోషల్ మీడియా పైన ఆంక్షలు పెట్టకండి, ప్రొటెస్టర్ల పైన ఆంక్షలు పెట్టకండి సుప్రీంకోర్టు ఆదేశించింది. దిస్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ నేషనల్ కథార్సిస్ అన్నది. అంటే ప్రజలు అణచివేయబడ్డ భావోద్వేగాలను వ్యక్తీకరించే సందర్భం ఇది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంటే క్లియర్గా ప్రజల్లో అంత సీరియస్ ఎమోషన్ ఉండగా దాన్ని ఒక ట్రివియలైజ్ చేసి పొలిటిసైజ్ చేస్తున్నారన్న ఆరోపణ పైన ప్రజల్లో ఉండే జెన్యూన్ ఎమోషన్ అర్థం చేసుకోలేకపోయింది. తన రాజకీయ ప్రత్యర్థుల పనిగా మాత్రమే దీన్ని మమతా బెనర్జీ చూస్తోంది. అందుకే తాను కూడా పోటీగా నిరసన తెలిపింది. సరిగ్గా ఇదే తప్పు షేక్ హసీనా చేసింది. అక్కడ బంగ్లాదేశ్లో నిరసనలు సాధారణ ప్రజలు షేక్ హసీనా అథారిటేరియన్ నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కరప్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. అందులో ప్రతిపక్షాలు ఉండొచ్చు, అందులో ఈమె పొలిటికల్ రైవల్స్ ఉండొచ్చు, కానీ జెన్యూన్ పబ్లిక్ యాంగర్ను అర్థం చేసుకోలేకపోయారు. ఇక్కడ ఉన్న మమతా బెనర్జీ అథారిటేరియన్గా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. ఎంత నిరంకుశంగా వ్యవహరిస్తారంటే మనకు ఆశ్చర్యం వేస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సుఖేందు శేఖర్ రాయ్ నిన్న కూడా చెప్పాను నేను, ఏ పోలీస్ కమిషనర్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలి, ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ను విచారించాలి అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అన్నాడు. అతన్ని పోలీస్ వాళ్ళు నోటీసులు ఇచ్చి పిలిపించి అతన్నే అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు కూడా ప్రిన్సిపాల్ పైన తీవ్ర ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారో చూడాలి. బెంగాల్ పోలీసు పని విధానాన్ని కూడా సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా తప్పుపట్టింది. సో ఈవెన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం నుంచి మొదలుకొని ప్రధాంతో తప్పుపట్టింది. ఆఖరికి బెంగాల్ పోలీస్ పైన నమ్మకం లేక సిఐఎస్ఎఫ్ ప్రొటెక్షన్ అడిగింది. మరి వాళ్ళ కలకత్తా పోలీసు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ కూడా నోటీసులు ఇస్తుందా? సో విచిత్ర తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి శాంతను సేన్ అని ఆయన ఆ కాలేజీలో చదువుకున్న అతను కూడా, అతను ఈ ఆర్జీకర్ కాలేజ్ ప్రిన్సిపల్ చాలా అవినీతిపరుడు, ఈయన యాంటీ సోషల్స్కి అడ్డాగా హాస్పిటల్ మారింది అని ఆరోపణ చేస్తే ఆయనను వెంటనే తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి పదవి నుంచి తొలగించారు. అంటే ఎంత అథారిటేరియన్గా మమతా బెనర్జీ వ్యవహరించిందన్న దానికి ఇది ఉదాహరణ. కానీ ప్రజల నిరసన యొక్క స్వరూపం ఏంటి, ప్రజల భావోద్వేగం ఎమోషన్ యొక్క క్యారెక్టర్ ఏంటి, నేచర్ ఏంటి అని అర్థం చేసుకోలేకపోతుంది మమతా బెనర్జీ. కాంటెక్స్ట్ వేరే కావచ్చు, ఎగ్జాంపుల్ వేరే కావచ్చు, సందర్భం వేరే కావచ్చు, కానీ పబ్లిక్ ఎమోషన్స్ను, పబ్లిక్ యాంగర్ను, పబ్లిక్ సెంటిమెంట్ను అర్థం చేసుకోలేక, సరిగా డీల్ చేయలేక షేక్ హసీనా ఆఖరికి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది.
అయితే బంగ్లాదేశ్కు భారతదేశానికి తేడా ఉండొచ్చు. మన ముఖ్యమంత్రి కలకత్తా వదిలి వేరే రాష్ట్రానికో వేరే దేశానికో పారిపోయే పరిస్థితి రాకపోవచ్చు, రావాలని కూడా మనం కోరుకోం. ఏదైనా ప్రభుత్వాలు మారాలంటే డెమోక్రటిక్గా మారాలని కోరుకుంటాం. మన బంగ్లాదేశ్లో జరిగినట్లు లక్షల సంఖ్యలో ప్రజలు వెళ్ళి ఆ ప్రధానమంత్రి బిల్డింగ్నే క్యాప్చర్ చేసుకునే దశకు వచ్చి ఆమె పారిపోయాక ఆ బిల్డింగ్ని క్యాప్చర్ చేసుకొని అన్ని వస్తువులు పగలగొట్టి వచ్చే స్థితి ఇంకా మన దేశంలో రాకపోవచ్చు, రావాలని కూడా కోరుకోకూడదు కూడా. ఏ ప్రొటెస్ట్ అయినా పీస్ఫుల్గా ఉండాలి, డెమోక్రటిక్గా ఉండాలి అని కోరుకోవాలి మనం. కానీ మమతా బెనర్జీ వ్యవహార సరళి పక్కనున్న బంగ్లాదేశ్లో ప్రజల నిరసనలను షేక్ హసీనా ఎలా డీల్ చేసిందో చూశాక కూడా అంతకన్నా చాలా ఎమోషనల్ ఇష్యూ పైన కూడా ఇంత ఇన్సెన్సిటివ్గా మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.